మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు 6వ డివిజన్లో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా కంకికొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించమని ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. 6వ డివిజన్లో కంకికొడవలి గుర్తు మీద ఓటు వేయడం వల్ల ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తామని గతంలో నస్పూర్ మున్సిపాలిటీగా ఉన్ననాడు 17వ వార్డుగా నన్ను గెలిపించినారు. ఆ గడిచిన 5 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ గుర్తు చేస్తూనే భవిష్యత్తులో కూడా ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మరిన్ని అభివృద్ధి పనులను వారి సహకారంతో ఈ వార్డును మరింత అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి తెలియజేస్తూనే ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. ఈనాడు భూగర్భ గనులు మూతపడుతున్నటువంటి సందర్భంగా బావిల నుండి వచ్చేటువంటి తాగునీరు అవసరాలకు ఉపయోగపడే నీరంతా కూడా రావడం లేదు. దానికి నిర్మూలించాలంటే కేవలం ఈ ప్రాంతంలో బోర్లు వేయడమే. ఆ బోర్ల సమస్యను కూడా ప్రతి గల్లీకి ఒక బోర్ వేసే విధంగా సుమారు ఒక 10 బోర్లు వేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా హామీ ఇస్తూనే అదేవిధంగా ఈ ప్రాంతంలో సుమారుగా 57 ఇండ్లకు సింగరేణి స్థలాల్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా ఒక 57 ఇండ్ల దాకా ఇప్పటి వరకు కూడా రెవెన్యూకు ఆ స్థలాన్ని అప్పజెప్పలేదు. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఆ స్థలాలకు ఇండ్లకు పట్టాలు ఇచ్చే విధంగా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే కూలంనేని సాంబశివరావు గారి నాయకత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పట్టాల సమస్యను కూడా పరిష్కరించేందుకు ముందుకు పోదామని చెప్పేసి తెలియజేస్తూ కంకికొడవలి గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా సిపిఐ పార్టీగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అభ్యర్థిగా మీ ముందుకు మేకల దాసు అశ్వినిగా మీ ముందుకు వస్తున్నాము. దయచేసి ఆదరిస్తారని గెలిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పనులు అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఓట్లు మనకు యాడ్ అయినాయి కాబట్టి ఆ ముందు డివిజన్లో ఇంతకుముందు ఉన్న డివిజన్లో ప్రాబ్లమ్స్ని తెలుసుకొని అంటే మేము చేయాల్సిన పనులు చేస్తామని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము మీ తోడుగా ఉంటామనేసి హామీ ఇస్తున్నాను. సదా మీ సేవలో మీ అశ్విని మేకల దాసు.